ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాతకి 25న ఆయన పర్యటనకి 28న యుద్ధానికి సంబంధం లేదన్నారు కదా. ఉందా లేదా అనేది మనం చెప్పలేము. కానీ యుద్ధం మాత్రం 3 రోజుల్లోనే ప్రారంభమైంది. ఓకే, ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధాన్ని ఎందుకు ప్రారంభించిందంటారు? ఇరాన్ పై ఇజ్రాయెల్ అనేక సంవత్సరాలుగా వైరం ఉంది. ఇరాన్ మధ్య, ఇజ్రాయెల్ మధ్య అనేక సంవత్సరాలుగా వాళ్ళు శత్రులుగా భావించబడుతున్నారు, లేక యుద్ధం చేసుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒకరికొరకు పట్టం లేదు. అంతేకాదు, అయితే మొదటి నుంచి అట్లా ఉందా అంటే లేదు. నిజానికి ఇజ్రాయిలులకు ఒక రకంగా షెల్టర్ కల్పించింది కూడా ఇరానీయులే ఒకానొక దశలో, చరిత్రలో మనం చూస్తే. ఆ తర్వాత ఇజ్రాయిలు ఇరాన్ లోని చాలా భాగాన్ని తమ ఆక్రమించుకొని, తమ దేశంగా ప్రకటించుకొని, తమ ఆధీనంలో ఉంచుకొని, తామే స్వతంత్ర దేశంగా, ప్రత్యేక దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. దాన్ని అమెరికా గుర్తించింది. ఎందుకనంటే అమెరికా చెప్పు చేతుల్లో ఇజ్రాయెల్ ఉంటుంది కనుక. అమెరికా అనుబంధ సంస్థగా, జైలు సంస్థగా పనిచేయడానికి కూడా ఇజ్రాయెల్ వెనుకాటం లేదు. మరి ఇప్పుడు ఎందుకు యుద్ధం చేసినట్టు అని అంటే, ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అణ్వాయుధాలు అమెరికా పైన కూడా దాడి చేయవచ్చును. కాబట్టి మీరు ఆలస్యం చేస్తే అది అమెరికాకే ప్రమాదం. అందుకని మీరు యుద్ధం చేయండి అని ఇజ్రాయెల్ నెతన్యాహు అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వం అమెరికాను ప్రోత్సహించారు, రెచ్చగొట్టారు. అసలే అమెరికా పిచ్చికోతి, యుద్ధ ఉన్మాది, రక్త పిపాసి. కాబట్టి పైగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇతర అమెరికా అన్ని అధ్యక్షుల కంటే కూడా మొనగాడుగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని ఆసరాగా చేసుకొని యుద్ధాన్ని ప్రకటించాడు ఇజ్రాయెల్ సాయంతో. ఇజ్రాయెల్ కి సంపూర్ణ సాయాన్ని అందిస్తూ ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేశాయి. మొదటి రోజే ఇరాన్ యొక్క సుప్రీం కమాండర్ ఆయతుల్లా ఖమేనీ ఇంటిపై, ఆఫీస్ పై దాడి చేసి అతన్ని, ఆ ప్రభుత్వం యొక్క ముఖ్య సైనిక అధికారులను, సలహాదారులను హత్య చేశారు. సుమారు 35 మంది ఇరాన్ ముఖ్యులు హత్య చేయబడ్డారు అనేది వార్త. అమెరికాకు ఏమిటి ఆ ఉద్దేశం అంటే, ఇరాన్ యొక్క సంపద, ఆయిల్ సంపద, ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ సంపద ఏదైతే ఉందో అది తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇరాన్ ఏం చేస్తుంది, తమ ఆయిల్ ను ఏ దేశానికైనా అమ్ముకొని ఆ దేశం ఇచ్చేటువంటి డబ్బును తమ కరెన్సీతో ఇచ్చినా పర్వాలేదు, ఇరాన్ కరెన్సీలోనే ఇవ్వవచ్చు అని చెప్తుంది. దానివల్ల డాలర్ యొక్క పతనము, లేక డాలర్ కు దెబ్బ తగులుతుంది, లేక డాలర్ యొక్క, అమెరికా డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గిపోతా ఉంది ప్రపంచ దేశాల్లో. సో ఏది కొన్నా ప్రపంచ దేశాల్లో ఏ దేశంతో ఏ దేశం వ్యాపారం చేసుకున్నా డాలర్ మారక ద్రవ్యంగా ఉండాలి తప్ప, డాలర్ కాకుండా ఆ దేశాల యొక్క ద్రవ్యం మారక ద్రవ్యంగా ఉండకూడదు అనేది అమెరికా ఆలోచన. కాదు, అవసరం లేదు, నా దేశాన్ని నేను స్వతంత్రంగా చేసుకుంటాను, అమ్ముకుంటాను, నా దేశ కరెన్సీలో నేను డబ్బు తీసుకుంటాను అని ఇరాన్ ఆయతుల్లా ఖమేనీ ప్రకటించాడు. అది అమెరికాకు కంటగింపుగా తయారైంది. నిజం చెప్పాలంటే 2025 జూన్లోనే ఇరాన్ పై అమెరికా దాడి చేసింది, సైనిక చర్య చేసింది. ఎందుకు? ఇదే అణ్వాయుధాలున్నాయనే పేరుతోటి. సుమారు 11 రోజులు సైనిక చర్య చేసి ఇదే ట్రంప్ ప్రకటించాడు. అంటే జస్ట్ ఒక 9 నెలల కింద అణ్వాయుధాలు ఏమీ లేవు, వాటన్నిటిని ధ్వంసం చేశాము, యురేనియం తయారు చేసేటువంటి సంస్థలన్నిటిని ధ్వంసం చేశాము, ఇక ఇరాన్ ఏం చేయలేదు, ఇరాన్ పని అయిపోయింది అని చెప్పాడు. నిజానికి ట్రంప్ చెప్పిందే నిజం అయితే, మరి ఇప్పుడు ఏ అణ్వాయుధాలు ఉన్నాయని 2025 జూన్లో నువ్వు దాడి చేశావో, 11 రోజులు యుద్ధం చేశావో, ఆ ఏ అణ్వాయుధాలను, ఆయుధాలు తయారు చేసేటువంటి యురేనియం నిల్వల్ని ధ్వంసం చేసావని చెప్పావో, నేను ధ్వంసం చేశాను లేవని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమున్నాయని మళ్ళీ దాడి చేసావు. దేనికోసం దాడి చేసావు? ఇప్పుడు ఏం లేవు కదా మరిగా. అంటే ఆయిల్ కోసం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోకి అది అమెరికా కాదు, ఇంకెక్కడి నుంచి రావాల్సిన సరే ఇరాన్ లోని జలసంధి నుంచే రావాలి. అది ఇరాన్ కంట్రోల్లో ఉంది. అది తమ కంట్రోల్లో తెచ్చుకోవటం కోసం హర్మూజ్ జలసంధి, ఆ హర్మూజ్ జలసంధి నుంచి యుద్ధ ఆయిల్ ట్యాంకర్లు అన్ని వస్తాయి, ఆయిల్ పడవలు, ఓడలు అన్ని అక్కడి నుంచి వస్తాయి. దాన్ని ఇరాన్ కంట్రోల్ చేస్తా ఉంది. తమ కంట్రోల్లోకి తెచ్చుకోవటం కోసం ఈ మాట చెప్పాడు తప్ప నిజానికి అక్కడ ఆయుధాలు లేవు, అణ్వాయుధాలు లేవు, అణు రియాక్టర్లు లేవు, అక్కడ యురేనియం నిల్వలు కూడా లేవు. మరి అలాంటప్పుడు అమెరికాకి ఏం భయం? ఇరాన్ మీద ఎందుకు దాడి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అంటే, లొంగ తీసుకోవటం కోసం, తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవటం కోసం, తమ డాలర్ను అంగీకరింపజేయటం కోసం, తనను ఛాలెంజ్ చేయటాన్ని ఒప్పుకోలేనటువంటి ఒక దురహంకార చర్యలు తప్ప
ఒక నియంతృత్వ పోకడ ఆలోచన తప్ప మరొకటి కాదు. ఇదే విషయాన్ని అమెరికా పత్రికలు కూడా చెప్పాయి, అక్కడ ఏం లేవని. ఇదే విషయాన్ని ఒక రష్యా విదేశాంగ శాఖ మంత్రి అమెరికాను ప్రశ్నించాడు. అప్పుడే ఒకవేళ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నాయో చెప్పండి, ఎలా తయారు చేస్తున్నారో చెప్పండి, అందుకు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటో చెప్పండి అని ప్రశ్నించాడు. ఆనాడు గాని ఈనాడు గాని అలాంటి ఆధారాలు ట్రంప్ గాని అమెరికా గాని ఏమి చూపించలేకపోయింది. కానీ ఇదంతా బహానా, ఒక సాకు మాత్రమే. ఇలాంటి సాకుతోటే ఇంతకు ముందు అనేక దేశాల పైన దాడి చేశారు. దేశాధ్యక్షుల్ని హత్యలు కూడా చేసినటువంటి చరిత్ర అమెరికాకు ఉంది. కాబట్టి అమెరికా ఒక యుద్ధ పిపాసి, సహజ వనరులపై తన సంపదపై తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటం కోసం యుద్ధం చేస్తుంది. సాకులు చెప్తాం. మనం చిన్నప్పుడు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, తోడేలు మేకపిల్ల కథ ఒకటి ఉండేది. అమెరికా చెప్పేటువంటి కథలు కూడా తోడేళ్లు బర్పిస్తాయి.